పునరుత్థాన దిన ఆరాధనకు చేరొచ్చిన మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించి దేవుని మాటలు వినుటకు స్తోత్రం. హల్లెలూయా. స్తుతిద్దాం. స్తోత్రం. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ప్రతి క్షణము నీ వాత్సల్యము చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. ప్రతి క్షణము నీ వాత్సల్యము చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. Yes. Praise God. నా సరిహద్దులలో నెమ్మది కలుగగ కారణము నీవే. కృపాక్షేమము నా వెంట నిలువగా కనికరము నీవే. ఊపిరున్నంత
విజయము నీవే నా అతిశయం సదయుడానా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా పలు విధములుగా ఆయన విసిగించినప్పటికీ సమస్తమును సహించి పూర్ణ వరుడితో మమ్మల్ని భరించిన దేవుని సన్ముఖించెదను ఉన్నంత వరకు విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు సన్ముఖించెదను ఉన్నంత వరకు విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు నిన్ను చేరేంత వరకు నీవే స్తుతి గానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా నీవే స్తుతి గానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా సదయుడానా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా సదయుడానా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే ఎడబాయక కాచితివే ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే ఎడబాయక కాచితివే నీవే స్తుతి గానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా నీవే స్తుతి గానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా నీవే స్తుతి గానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా. మంచిది. ఈనాటి పునరుద్ధాన దినారాధన జూన్ మాసపు చివరి పునరుద్ధాన ఆరాధన. దినములు కాలములు గతిస్తున్నప్పుడు దేవుని పిల్లలమైన మనము దేవునికి సమీపముగా ఉండే అనుభవాన్ని కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథాలను మనము ధ్యానం చేస్తూ వెళ్తున్నాం.
మన ప్రయాణంలో గడిచిన వారము 100వ కీర్తనను ముగించుకొని ఈ వారము 101వ కీర్తనలో మనం ఉన్నాం. మరలా ఒకసారి 100వ కీర్తనను మనం రిపీట్ చేసుకుంటే ఆ కీర్తన మనకు నేర్పిస్తున్నటువంటి ఉన్నతమైన ఉపదేశం ఏంటంటే 100వ కీర్తన 2వ మాట అంటుంది, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానము చేస్తూ దేవుని సన్నిధికి నడిచే అనుభవము దేవుని పిల్లలైన మనము నేర్చుకోవాలి. క్రైస్తవులు అని చెప్పుకుంటేనే సరిపోదు. మన యొక్క ఆరాధన స్థితి, దేవుని సన్నిధికి నడిచే విధానము ఎలా ఉండాలి అంటే ప్రధానముగా దేవుని గూర్చిన ఆనందంతోనూ ఆయన సన్నిధి ఉన్నదన్న అవగాహనతోనూ వ్యక్తిగతంగా సంఘంలో కీర్తనలు పాడేవారుగా ఉండాలి. ఎలా ఉండాలంటండి? దేవుని గూర్చిన ఆనందముతోనూ, రెండవది ఆయన సన్నిధి ఉన్నదన్న అవగాహనతో. దేవుని సన్నిధి ఉన్నది అనే ఒక ఆలోచన, ఓ క్రమము, ఓ పద్ధతి, ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రారంభమాలంటే మొదట ఉత్సాహముతో దేవుని సన్నిధికి రావాలి. ఏడుపు మొహంతోనూ, నిద్ర మొహంతోనూ, వాళ్ళ మీద వీళ్ళ మీద అలిగినట్లుగాను, వాళ్ళ నీళ్ళ మీద అన్నట్లుగాను, ఒకరి మీద ఒకరికి కుదరనట్టుగాను, పొసగనట్టుగాను, ఏదో అత్త కోడల మీద అలిగినట్టుగాను, తోడి కోడలు అరుచుకున్నట్టుగాను, ఏమండి భార్యాభర్తలు తిట్టుకున్నట్టుగాను. ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో? ఎలా ఉండాలట? ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉంటూ ఇక్కడ మనము ఆయన సన్నిధి అనేది ఒకటి ఉన్నదనే ఆ ఆలోచన, ఆ అవగాహనతో వ్యక్తిగతంగా పాడాలి. అందరూ పాడుతున్నప్పుడు వాళ్ళు పాడుకుంటారులే మనకేందన్నట్లు కాదు, కానీ అందరము కలిసి ఎవరికి వారముగా వ్యక్తిగతముగా అందరము కలిసి. దేవుని మందిరము అంటే ఒక్క వ్యక్తికో, ఒక్క గ్రామానికో, ఒక్క కుటుంబానికో, ఒక్క తెగకో చెందినటువంటిది కాదు కదా. అందుకే అక్కడ ప్రాముఖ్యమైన మాట 3వ వాక్యంలో అంటాడు. నేను మరలా ఆ విషయాన్ని రిపీట్ చేసి ముందుకెళ్తాను. తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయన వారము మనము, ఆయన ప్రజలము మనము, ఆయన మేపే గొర్రెలము మనం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ 100వ కీర్తన చాలా విలువైన కీర్తన. దేవుని సన్నిధిలో స్తుతి సంతోషాల కీర్తన ఇది. గడిచిన వారం కూడా చెప్పాను, ఇది స్తుతించడానికి, సంతోషానికి కీర్తన. ఆయన మేపేటువంటి పిల్లలము మనము. ఆయన దేవుడని తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే నువ్వు సంతోషంగా ఉంటావు. తెలుసుకోకపోతే దిగులు, చింతే ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, శారీరక బలహీనతలు, మానసిక స్థితి అనేది మనుషులకు లేకపోతే గొర్రెలకు వస్తాయా? ఏమండి, బర్రెలకు వస్తాయా? బర్రెలకు డబ్బులు అవసరమా అండి? గొర్రెలకు డబ్బులు అవసరమా? పశువులకు డబ్బులు అవసరమా? మరి ఎవరికి కావాలి డబ్బులు? మనుషులము గనక మనకు కావాలి. మనకు డబ్బు కావాలి, ఆర్థిక అవసరతలు కావాలి, శారీరక రుగ్మత కావాలి, మానసిక ప్రశాంతత కావాలి. ఇవన్నీ కావాలి అంటే అన్నీ అక్కడే ఉండవు. నీ ఇంట్లో నువ్వు ఒంటరిగా కూర్చున్నంతసేపు కుమిలిపోవడమే. ఒంటరిగా నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనుకున్నంతసేపు కుమిలిపోవడమే. నీ దైవిక స్థితి బాగుండాలి, నీ ఆరోగ్య పరిస్థితి బాగుండాలి అంటే నలుగురిలో ఉండాలి. ఆ నలుగురు ఎక్కడ ఉంటారంటే సంఘములో ఉంటారు. ఆ సంఘములో ఏముంటుందంటే స్తుతి ఉంటుంది, ఆ సంఘములో సంతోషం ఉంటుంది, ఆ సంఘములో ఆనందం ఉంటుంది, ఆ సంఘములో ఆరోగ్యం ఉంటుంది. గనుక సంఘ సహవాసం అవసరం. సంఘ సహవాసము లేకుండా నువ్వు ఒంటరిగా ఉండి ఏమీ సాధించలేవు నా ప్రియ దేవుని సంఘమా. సంఘ సహవాసం ఉండాలి,
సహోదరుల ఐక్యత ఉండాలి. అది ఆరోగ్యము, ఆశీర్వాదం. కనుక దేవుని పిల్లలమైన మనము దేవుని సన్నిధిలో ఆ సహవాసంలో ఉండాలి. ఆ స్తుతులు చెల్లించే అనుభవంలో ఉండాలి. ఆయన మనల్ని సృజించాడని, మనలను విమోచించాడని, ఇప్పుడు మనం ఆయన ప్రజలమని, ఆయన మన కాపరని మనం జ్ఞాపకం చేసుకుంటూ కీర్తనలు పాడాలి. ఇది 100వ కీర్తన యొక్క ఉద్దేశం. కనుక పాట పాడుతున్నప్పుడు ఆ మైక్ ఉన్న వాళ్ళిద్దరో, ఈ ట్రాక్ పెట్టిన వాళ్ళు ఇద్దరో, ఆ మిగతా వాళ్ళు మాకెందుకులే అనుకుంటే నీలో సంతోషం లేదని అర్థం. నువ్వు సంతోషంగా ఉన్నావా? దేవుణ్ణి కీర్తించాలి, గణపరచాలి. కనుక అటువంటి సంతోషకరమైనటువంటి సహవాసములో మనం ఉంటున్నాం. రాత్రికాలం అనుకుంటున్నాను, సంఘము ఎలా ఉండాలి? ఏదో మాట చెప్పాను, సంఘ సహవాసము ఎలా ఉండాలి? చెప్పినోడికి నీకే గుర్తు లేకపోతే మాకెందుకు ఉంటుంది? అయ్యగారు వచ్చామా, విన్నామా, ప్యాకప్ అయ్యామా, మాకెందుకు? నువ్వు మళ్ళీ ప్రశ్నలు వేస్తావేంటి? రాత్రి చెప్పావు, రాత్రి నుంచి ఇప్పుడు 12 గంటలు జరగలా, ఇంకెందుకు ఉంటుంది మా దగ్గర? ఏమండే అదృష్టత్వము కలిగినటువంటి సంఘ సహవాసాన్ని విడాలి. సంఘంలో కూడా దుష్టులు ఉంటారు అనేక మాటకు అర్థం అంతేనా? ఆ దుష్టత్వం కలిగిన సహవాసాన్ని వీడాలి. గనుక మన యొక్క స్తుతి, మన యొక్క సంతోషం దేవునిలోనే ఉండాలి. మనుషులతో మన సంతోషాలు తాత్కాలికము, అది ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఏ రిలేషన్ అయినా, ఏ బంధుత్వమైనా, ఏ స్నేహమైనా కొంతకాలమే ఉంటుంది. లోకములో మన స్నేహాలు కొంతమందితో కొంత సమయం మాత్రమే ఉంటాయి. కానీ దేవునితో ఉండే సంతోషము శాశ్వతమైనది. స్తోత్రం. ఉంటుందా ఉండదా? ఆయన కోపం ఉన్నా మనల్ని దండిస్తాడు, సరి చేసుకోవడానికి గాయపరుస్తాడు. గాయం జరిగిన వెంటనే తెలుసుకుంటే సరి చేసుకుంటాం. కనుక ప్రియులారా, కాబట్టి స్తుతి సంతోషాలతో దేవుని సన్నిధిలో అడుగుపెట్టే అనుభవాన్ని మనము నేర్చుకునే దగ్గర ఉంటే సరిపోలేదు, అవి క్రియల్లో కనపరచాలి. ప్రతి వారము మనం ఒక అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటప్పుడు ఒక క్రొత్త నూతన ధ్యానంలోకి వెళ్తూ ఉంటాం. కనుక అందులో ఉన్న ఆ మర్మాలను మనము వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు అవి క్రియల్లోనికి తీసుకురావాలి. ఈనాటి మన యొక్క మరి అధ్యాయము లేదా వాక్య భాగము 101వ కీర్తన చదువుకుని ఉన్నాం. 101వ కీర్తన యొక్క ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవుడు యథార్థ హృదయము కలిగిన వాడుగా ఉండాలి. ఈ మాటను సేవకులు కూడా అన్వయించుకోవచ్చు. సేవకులు కూడా యథార్థ హృదయం కలిగిన వారుగా ఉండాలి. పరిచారకులు కూడా యథార్థ హృదయం కలిగిన వారుగా ఉండాలి. ఈ 3 అంశాలను ఈ అధ్యాయం మనకు తెలియజేస్తూ ఉంది. యథార్థ హృదయముతో పరిచర్య చేయాలి, యథార్థ హృదయంలో సేవకుడు బోధించాలి, యథార్థ హృదయముతో విశ్వాసి దేవుని సన్నిధికి నడవాలి. స్తోత్రం. యథార్థత ఉంటే మందిరానికి ఎందుకు వస్తామండి? యథార్థత అంటే ఏందో తెలుసుకోవడానికి వస్తామండి. యథార్థత అనేది ఎలా ఉంటుంది? యథార్థంగా ఉంటే ఎలా నడుచుకుంటాము? యథార్థత అనేటువంటి మాటలో ఉన్న మర్మం ఏంటి, అర్థం ఏంటి, లోతేంటి చూద్దాం. ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి 101వ కీర్తన మొదటి మాటను చదువుదామా? నేను కృపను కూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. కీర్తనకారుడు దాదాపు 97వ కీర్తన నుంచి ఇప్పటి వరకు కూడా స్తుతుల గురించి, నీతిని గురించి, ఆయన ప్రభావమును గురించి, ఆయన అధికారమును గురించి మనం ఎలా
మరి దేవుణ్ణి ఘనపరచాలో తెలియజేస్తూ వచ్చాడు. ఈ మాటలు మనం గురించినప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు, నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడుతూ నిన్ను కీర్తిస్తుంటున్నాను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తిస్తాను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా ఇంట అనే దగ్గర ఆయన సన్నిధి లేదా నీ మందిరములో అని మాటను మనం యాడ్ చేసుకుందాం కొద్దిసేపు. ఇక్కడ ఆయన అంటున్నాడు, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తిస్తూ నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా ఇంట, నా హృదయములో, నా మందిరములో, నా సంఘ సహవాసములో యథార్థ హృదయముతో నడుచుకుందును. కీర్తనకారుడు ఈ మాటను పలుకుతూ ఉన్నాడు. ఈ మాటను మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వాక్యం ఒకసారి చూడండి. మరియు చాలా ఇక్కడ చాలా శ్రేష్టమైన విషయాన్ని మనము దావీదు ఆ సమూయేలు గ్రంథంలో మనము చూస్తున్నాము. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతూ ఉంటారు. ఎవరు? దావీదు ఒకరు, సౌలు ఒకరు. సౌలు దావీదును చూసి భయపడుతూ ఉన్నాడు. ఎందుకు భయపడ్డాడు? తన యొక్క యథార్థతను చూసి సౌలుకు భయం పుట్టిందట. ప్రియులారా, మనము యథార్థముగా నడుచుకుంటే, నీతి కలిగి ప్రవర్తిస్తే, న్యాయముగా బ్రతికితే మనలో చూసిన పక్క ప్రజలు లేదా మన నైబర్స్, మన బంధువులు, మన రక్త సంబంధులు ఏమవుతారట? భయపడతారట. ప్రవర్తన అనేది చాలా అవసరం. అందుకే ప్రసంగి గ్రంథకర్త సొలొమోను కూడా అంటాడు, నీవు దేవుని మందిరముకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎవరు చెప్పొద్దండి, అమ్మ ముందు కూర్చోండి, కొంచెం ఫీల్ అవుతున్నారు, వెనకొచ్చే వాళ్ళు మళ్ళీ ఇబ్బంది కలిగించకుండా ఒకసారే ముందు కూర్చోండి, ఒకసారే ముందు కూర్చోండి. గనుక మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉండాలంటే, మన యొక్క యథార్థతను తెలియజేసేదిగా ఉండాలి. మన యథార్థత ఎలా ఉండాలి అంటే, మనం చదివినటువంటి 18వ వాక్యంలో అంటున్నాడు, మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ఏం జరిగిందండి? దేవుడు అతనికి తోడుగా నుండెను. స్తోత్రం. మనం ఎవరిని చూడకూడదండి, ఎవరి వైపు చూడకూడదు, దేవుని వైపే సూటిగా చూసి మనము మంచి బుద్ధి కలిగిన వారముగా. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. మంచి బుద్ధి అంటే ఎలా ఉంటుంది? చెప్పాలి, మీకే బాగా తెలుసు. నేను చెప్తే మీరు బాధపడతారు కాబట్టి మీరే చెప్పాలి. మంచి బుద్ధి అంటే ఎలా ఉంటుంది? సనుగు కొనక, గొనుగు కొనక, ఎదుటి వారిపై ఈర్ష్యపడక, వాళ్ళకు ఉన్నది మనకు లేనిది కావాలని ఆశపడుతూ, ఏమండి, ఎదురుగారి యొక్క అభివృద్ధిని ఓర్చుకోలేని, ఇవన్నీ కూడా మరి అసుబుద్ధికి ఆపోజిట్లో ఉంటాయి. మంచి బుద్ధి ఎలా ఉంటుంది? ఎదుటివాడి అభివృద్ధిని కోరుకుంటుంది, ఎదుటివాడి క్షేమాన్ని కోరుకుంటుంది. నీ పొరుగువాడి క్షేమము, నీ ఆత్మీయుని స్నేహము, నీ యొక్క నైబర్స్, నీ బంధువులు, నీ రక్త సంబంధుల యొక్క క్షేమాన్ని కోరుకోవడమే మంచి బుద్ధి. వాడు మంచివాడు కాకపోవచ్చు, నువ్వు మంచివాడిగా ఉండు చాలు. ఆమె మంచివాది కాదేమో, నిన్ను బట్టి ఆమె మారుతుందేమో, ఇది దాని అర్థం. ఇక్కడ జరిగింది ఏంటంటే, దావీదుకి సౌలుకు మధ్య జరిగినటువంటి ఆ వాగ్వాదములు, ఆ యుద్ధములు, ఆ సంఘర్షణలు లేదా సంభాషణలో జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ దావీదు యొక్క ఆ మంచి బుద్ధిని బట్టి ఏమై ఉన్నాడు? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, మనం ఇచ్చే కానుకలో, మనం చేసే పరిచర్యో,
మనకు కలిగినది ఏదో కాదు, కానీ మొదట మన బుద్ధి దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. ఈ బుద్ధి అనేది చాలా అవసరమైనది. సుబుద్ధి అనేది చాలా అవసరమైనది. ఆ సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే, మొదట దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగుంటే ఇంకా కొదువేముందండి? ఏం కొదువు ఉంటుంది? ఏమ్మా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనుకోండి, ఇంకా మన కొదువేంటి? కొదువేమైనా ఉంటుందా? ఏమీ కొదువు ఉండదు. గనుకనే దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు గనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈరోజు మన ప్రతి అవసరతలో, ప్రతి అక్కరలో మనకు మొదట దేవుని తోడు కావాలి. మన యొక్క యథార్థతను చాటుకోవడానికి కొన్నిసార్లు ఎదుటి వారితో, నేను నిన్న నీ కొరకు ఎదురు చూశాను, దేవుని తోడు. నిన్నటి దినమున నువ్వు డబ్బులు ఇస్తావని నేను ఆశ కలిగి ఉన్నాను, నీ మీద దేవుని తోడు. నువ్వు నన్ను డబ్బులు అడిగావు, నా కాడ ఉంటే ఇచ్చావన్నబ్బా, లేవు, దేవుని తోడు లేవు. అది అబద్ధమే. కానీ ఎందుకొరకు? నమ్మకాన్ని కలిగించడానికి, ఎదుటి వ్యక్తికి నీలో ఉన్నటువంటి నీతిని, న్యాయాన్ని, యథార్థతను చూపించడానికి ఎవరిని తోడు పెట్టావు? సో దట్ మీన్ ఎప్పుడైతే మనం యథార్థంగా నడుచుకోగలుగుతామో దేవుని తోడు మనకుంటుంది. అందుకే ఈ రెండో వాక్యంలో జరిగిన సంఘర్షణ ఏంటంటే, అక్కడ మనము నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తిస్తే నీ ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. దావీదు యొక్క యథార్థ హృదయం వలన దేవుడు అతనికి తోడుగానున్నాడు. ఈరోజు మనకు దేవుని సహాయము, దేవుని తోడు కావాలి అంటే మనం ఏమీ చేయక్కర్లేదు, మనం ఏది ఖర్చు పెట్టక్కర్లేదు. మంచి బుద్ధి కావాలని దేవుని దగ్గర అడగాలి. ప్రభువా, యథార్థమైన హృదయం, ఎదుటివారి ఎడల ప్రేమ కలిగిన మనసు, నన్ను నేను తగ్గించుకునే అనుభవం, నా స్వభావాన్ని మార్చుకునే అనుభవం. నలుగురు ఈమె బల నమ్మకమైనటువంటి దాసురాలు కాకపోయినా నమ్మకమైన అక్క, నమ్మకమైన అన్న, మంచి ప్రవర్తన కలిగిన వారు అనేటువంటి ఆ మంచి పేరే దేవుని యొక్క తోడు మనకుంటూ ఉందట. అక్కడ రెండో మాటలు కూడా మనం గమనించినప్పుడు 15వ వాక్యము, దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి ఏమయ్యాడు? అందుకు భయపడాలి. దావీదు ఏమైనా కత్తులు తీసుకొని వచ్చాడా? గొడవలు తీసుకొని వచ్చాడా? పొడుస్తానని ఎంబడబడ్డాడా? ఏం చేశాడు? మంచి బుద్ధి కలిగి నమ్మకమైన వాడుగా, నీతి న్యాయములకు లోబడిన వాడుగా, దేవుని చిత్తమును ఎరిగిన వాడుగా బ్రతుకుట వలన సౌలుకేమైంది? దావీదును చూస్తే భయం కలిగింది. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మన యొక్క వివేకము, మన ప్రవర్తన, మన నీతి న్యాయముల జీవన విధానము ఎదుటివారు భయపడతారండి. కత్తులతో కాదు భయపడాల్సింది. అమ్మో, ఆమె నోట్లో నోరు పెడితే ఇంకేమన్నుందా, దానికి కాదు భయపడాల్సింది. దేనికి భయపడాలి? నీ ప్రవర్తనకు భయపడాలి, నీకున్న మంచి బుద్ధికి భయపడాలి, నీలో ఉన్న క్రియలకు భయపడాలి. అమ్మో, ఆయన నోట్లో నోరు పెట్టకూడదు అంటే దాని అర్థం ఏంటి? ఆయనలో మంచి క్రియలు లేవు, మంచి ప్రవర్తన కలిగిన వాడు కాదు. సౌలు దావీదును చూసి భయపడ్డాడు. ఈటలు తీసుకొని వచ్చి పొడుస్తానని లేదు, లేదా తుపాకీ గురిపెట్టి నిన్ను చంపేస్తానల్లా. తనలో ఉన్న క్రియలు, తనలో ఉన్న ఆ బుద్ధి, తనలో ఉన్నటువంటి ఆ యొక్క తగ్గింపు ఎదుటి వారిని ఏం చేస్తుందంటే భయపడుతుంది. అమ్మో, ఆయనతో మాట్లాడాలనా,
ఆమెతో మాట్లాడాలన్నా ఆమె పద్ధతులు వేరు, ఆమె క్రమం వేరు. కనుక ఆమెతో ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు. అది సుబుద్ధికి ఒక నిదర్శనం, ఒక మాదిరి. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఉన్నతమైన ఉపదేశం ఏంటంటే, మన యొక్క బుద్ధిని బట్టి, వివేకమును బట్టి, నిర్దోష మార్గముతో ప్రవర్తించే విధానాన్ని బట్టి. మొదటి రాజుల గ్రంథము కూడా ఒక మాట చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము, ఐ థింక్ మొదటి రాజుల గ్రంథం. వెయిట్ 4వ వాక్యం. మొదటి రాజులు 11వ అధ్యాయము. చాలు ప్రియులారా, ఇక్కడ మరి యొక్క సందర్భాన్ని దావీదు యొక్క జీవితంలో నుంచి సొలొమోను యొక్క స్థితిని, అనగా తన కుమారుడైనటువంటి సొలొమోను యొక్క స్థితిని మనం ఇక్కడ గమనించగలుగుతాం. ఇక్కడ సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్లే అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. ఈ అంశంలో ప్రాముఖ్యమైన ముద్దా ఎవరు చెప్పండి? ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు, అబ్బా కొడుకులు కనపడుతుండ్రా? ఎవరెవరు? దావీదు గారు, సొలొమోను గారు. ఎవరిద్దరు? వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. ఈ తండ్రి కొడుకుల మధ్య వారి మంచి హృదయము పాడైపోవడానికి కారణం ఏంటి? చెప్పక నేను చెప్తే బాగుండదులే. ఎవరు చెప్పరా? మీరే. అబ్బా కొడుకులు ఇద్దరి హృదయం చెడిపోయింది. మనము ఇందాక చదివిన అధ్యాయములో దావీదు సుబుద్ధి గలవాడు గనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి దావీదు యొక్క బుద్ధి ఎందుకు చెడిపోయింది? ఏమ్మా చెప్పరే, ఎందుకు చెడిపోయింది? సరే సొలొమోన్నే తీసుకో. సొలొమోను ఎందుకు తప్పిపోయాడు? ఎందుకు విగ్రహారాధికుడయ్యాడు? చెప్పాలి. అతని భార్యలు తన హృదయమును ఏం చేశారు? అన్య దేవతల వైపు మరల్చారు. మీకు తెలియదు మీ శక్తి ఏంటో. మీకు తెలియదు మీ శక్తి ఏంటో. మీ భర్తలకు మాత్రమే తెలుసు మీ శక్తి ఏంటో. ఆ అమ్మగారు ఆర్డర్ ఇస్తే ఎంత లౌడదైనా మారిపోవాల్సిందే. ఇక్కడ దావీదు పరిస్థితి అదే జరిగింది. దావీదు ఎందుకు పడిపోయాడు? ఎందుకండి? చెప్పాలా? దావీదు ఎక్కడ మోసపోయాడు? ఒక స్త్రీ యొక్క వ్యామోహములో. సంసోను ఎక్కడ మోసపోయాడు? స్త్రీ యొక్క వ్యామోహములో. సొలొమోను ఎక్కడ పడిపోయాడు? ఏముంది, 1000 మంది భార్యలు, ఏం చిన్న సంగతి? ఇంతమంది అమ్మగారులు, ఏ అమ్మగారు సక్రంగా ఉంటుంది? ఏమమ్మగారు ఉండనిస్తుంది? ఆమెను ఆయనకుండేది ఎన్ని హృదయాలు? 1000 హృదయాలు ఉన్నాయా? 1000 మందికి సమాధానం చెప్పేసరికి అన్నగారు ఇంక ఆడ భక్తిపరుడుగా ఉంటాడు.
దేవుని యొక్క ఆ హృదయము లేదా ఆ మాటలు, ఆ నీతి న్యాయములను స్త్రీలే చెడగొడుతూ ఉంటారు. అంటే స్త్రీలు భక్తిపరులు కాదని కాదు, కానీ వాతావరణాన్ని బట్టి మారిపోతుంటారు, ఇంద్రధనుసులాగా మారిపోతుంటారు. 7 రంగులు వస్తాయి ఒక్క మారిగా టక్కుమని. ఈయనేం ఒక రంగే చూసేది, మీరేమో ఇంద్రధనుసు అయిపోయి 7 రంగులు కనపడుతుంటాయి. హృదయమును మార్చే స్థితి, ఆ హృదయము ఎప్పుడైతే యథార్థముగా ఉండగలుగుతుందో, నీ యథార్థ హృదయమును బట్టి నీ పక్కవాడు, నీ ఎదుటివాడు, నీ రక్త సంబంధి, నీ భర్త నిన్ను చూసి భయపడతాడు. యథార్థ హృదయం నుంచి ఎప్పుడైతే తప్పిపోతావో, ఆ ప్రాబ్లం, ఆ ప్రభావం ఎవరి వలన వచ్చింది అంటే, ఈ మాట ప్రకారం చూస్తే స్త్రీల వలనే వచ్చింది. యథార్థ హృదయముతో నీవు నడుస్తూ నీ భర్తను, నీ కుటుంబాన్ని నడిపించుకునే తల్లిగా, స్త్రీగా నువ్వు ఉండాలి. క్రైస్తవ ఆధ్యాత్మిక స్థితిలో అనుదినము కొనసాగుతున్న నీవు మరొకరికి మాదిరిగానే ఉండాలి తప్ప, ఆ ఉన్నత స్థితిని మరలా పాత స్థితిలోనికి తీసుకురాకూడదు. ఇక్కడ దావీదు స్థితి కూడా, సొలొమోను స్థితి కూడా దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. యథార్థము కాకపోవడానికి కార్యమేంది? భార్యల యొక్క యథార్థత స్థితి, వారి అవిధేయ స్థితి వీరిపై ఆ ప్రభావాన్ని చూపించింది. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, మన స్థితి ఎలా ఉండాలంటే, నీతి న్యాయములను యోచించేవారుగా, ప్రతి విషయమునకు తొందరపాటు కలిగిన వారుగా ఉండకూడదు. భర్తలను మందిరాలకు నడిపించుకోండి అంటే మీరు నడవకపోతే వాళ్ళే నడుస్తారు. అంటే మీలో ఆ యథార్థత, ఆ నీతి, ఆ న్యాయము, ఆ భక్తి జీవితము లేదనే అర్థం. నీ భక్తి జీవితాన్ని నీ భర్త గమనిస్తున్నాడట. నీ భక్తి జీవితాన్ని బట్టే నీ యథార్థత కనపరచబడుతుంది. దావీదు యథార్థంగా నడుచుకున్నంత మట్టుకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. భార్య సమూహంలో ఎప్పుడైతే చేరాడో, సొలొమోను ఎప్పుడైతే భార్యల సమూహంలో చేరాడో, హృదయం ఏమైందంట? త్రిప్పివేయబడెను అని రాయబడింది. అంటే మనస్సు మారిపోయింది, దేవుని ఎడల భక్తి పోయింది, దేవుని చిత్తమునకు లోబట్ట మానేశారు, యథార్థతను విడిచిపెట్టారు. నా ప్రియ దేవుని సంగమా, 6వ మాట కూడా ఉంటుంది, 1 రాజులు 11వ అధ్యాయము. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. మొదట బానే ఉన్నారు, భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు, దేవుని చిత్తమునకు లోబడి నడుస్తున్నారు కనుక దేవుడు తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే తన యొక్క నడతను, నడచే విధానమును మరచి దేవుని చిత్తమును అనుసరించకుండా వారి ఇష్టానుసారమైన స్థితిలో బ్రతికారో, దేవుని యొక్క ఉన్నతమైన కృపను కోల్పోయారు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, మన యొక్క యథార్థ స్థితి ఎలా ఉండాలంటే, కుటుంబాలను మార్చేదిగా ఉండాలి. సంఘాలు ఎలా ఉండాలంటే, కుటుంబాలను మార్చుకునేటువంటి తల్లులుగా, పిల్లలుగా, సహవాసముగా ఉండాలి. ఎక్కడికక్కరా ఒకరికొకరు సమాధానం లేనివారుగాను, ఐక్యత లేనివారుగాను, తగ్గింపు లేనివారుగాను, ఎవరికి వారుగా గొప్పవారు అయిపోతే ఇక తక్కువ వారెవరు? దేవుని దగ్గర తగ్గించలేని నీవు ఎక్కడ తగ్గించలేవండి, ఎక్కడ తగ్గించలేవు.
అలా తగ్గింపు లేని స్థితి ఎప్పుడైతే మనలో ఉంటుందో మన యొక్క యథార్థ హృదయము మరి తీసివేయబడుతుంది. ఐదో వాక్యం చూస్తే 101:5, తమ తొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు. దేవుని పరిచారకులు ఎలా ఉండాలి? ఏ మార్గంలో ఉండాలి? నిర్దోష మార్గంలో ఉండాలి. నీవైనను బోధిస్తున్నా నేనైనా. ఒక పరిచారకుడుగా పరిచారకురాలుగా ఉన్న నీవు నిర్దోషమైన మార్గంలో ఉండాలి. అంటే ఏ దోషము కనిపించని విధానములో బ్రతకాలి. కనుకనే అక్కడ ఆయన మాట ఏంటంటే, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని ఆయన కనిపెడుతున్నాడు. ఒకవేళ మనము మన నమ్మకత్వాన్ని దాచినా దేవుడైతే కనిపెడుతున్నాడట. నమ్మకమైన పరిచారకుడెవడు? నమ్మకమైన దేవుని దాసుడెవడు? నమ్మకమైన సువార్తను కొనసాగిస్తున్నటువంటి విశ్వాసులు ఎవరు? అందరినీ దేవుడు కనిపెడుతూ ఉన్నాడట. నిర్దోష మార్గమందు నడిచే పరిచారకులుగా మనం ఉండాలి. ఇంకా అంటాడు 7వ వాక్యంలో, మోసము చేయువాడు నా ఇంట నిలపరాదు, అబద్ధములాడువాడు నా కనుల ఎదుట. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. ఎక్కడది? దేవుని ఇల్లు. ఇది దేవుని ఇల్లు. ఈ ఇల్లు మనం అందరము నివసిస్తున్నాము. ఈ ఇంట్లో నివసిస్తున్న మనము జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఏమారుగా మనం ఉన్నామంటే, ఏమరపాటుగా మనం ఉన్నామంటే, ఏముందులే అని మనం అనుకున్నామంటే ఆయన కనిపెడుతూ ఉన్నాడట. నా ఇంట్లో నమ్మకమైన వారెవరు? నా ఇంట్లో నమ్మకమైన పరిచారకుడెవడు? నా ఇంట్లో నమ్మకమైన సేవకుడెవడు? నా ఇంట్లో నమ్మకమైన విశ్వాసి ఎవరు? నా ఇంట్లో నమ్మకమైనటువంటి నా పిల్లలు ఎవరు? నన్ను గురించి మీరు గ్రహించలేకపోవచ్చు, దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. మీ విశ్వాసాన్ని మీ పొరుగువారు చెప్తే మీరు ఒప్పుకోకపోవచ్చు, నేను చెప్తే కూడా ఒప్పుకోకపోవచ్చు. దేవుడు కనిపెడుతున్నాడు. నీ పరిచర్యను దేవుడు కనిపెడుతున్నాడు. గనుక యథార్థ హృదయముతో దేవుని సన్నిధిలో నడుచుకునే అనుభవాన్ని మనము కనుగొండాలి. ఆ చివరి మాటను చదివి వాక్యాన్ని ముగించుకున్నాం. యెహోవా పట్టణములో నుండి పాపము చేయు వారిని అందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి హృదయమున చంపేస్తూ ఉన్నాడట. ప్రతిరోజు మరణాలు జరుగుతున్నాయా లేవా? ఏమండి, జననాలు ఎన్ని జరుగుతున్నాయో మరణాలు అన్ని సమానంగానే జరుగుతున్నాయి. దగ్గర దగ్గర పెద్ద తేడా ఏమి లేకుండా. ఆ విధముగానే దేవుడు పట్టణములో నుండి దేశములో నుండి ప్రజలందరినీ చూస్తున్నాడు. వారిలో ఎవరు పాపపు జీవితములో ఉన్నారు, ఎవరు అవిధేయతలో ఉన్నారు, ఎవరు యథార్థ హృదయము లేని వారుగా ఉన్నారు, ఎవరు నమ్మకముగా బ్రతుకుతున్నారు అని ప్రతిరోజు ఆయన పరిశీలించి పరీక్షించి యథార్థ హృదయము లేని వారిని ఆయనే తీసేసుకుంటూ ఉన్నాడు. అంటే చనిపోయిన వారంతా యథార్థ హృదయం ఉన్నవారా లేనివారా? తీర్పులైతే మన దగ్గర లేవు. మనం తీర్పరులము కాము, కేవలము ఆయన యొక్క మాటలను అనుసరించి నడుచుకునే వారం మాత్రమే. అలా బ్రతుకుతున్నామో లేదో పరిశీలించుకునే వారం మాత్రమే. కానీ ఎవరిని గురించి ఎవరము తీర్పు తీర్చుటకు అర్హులము కాము. మనల్ని మనమే పరిశీలించుకుంటూ, మనల్ని మనమే పరీక్షించుకుంటూ
మరి ఆయన అంటున్నాడు, పట్టణములో పాపము చేయి వారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ. మన ఒక్క ఊరు అనుకుండేవారు సుమా, మన ఒక్కూరులో లేదా మన ఒక్కూరులోనే 100 గ్రామాలు 100 కుటుంబాలు కాదు, దేశమందరూ, దేశంలో నివసిస్తున్న ప్రజలందరి యొక్క ఆ స్థితిని ఆయన పరీక్షిస్తున్నాడు. కాబట్టి పాపపు జీవితంలో ఉన్నవారెవరు, భక్తిహీనతలో ఉన్నవారెవరు, యథార్థ హృదయములా ఉన్నవారెవరు? మనం ఎవరిని గురించి చెప్పలేము, ఎందుకంటే హృదయము మోసకరమైనది. అది లోపల ఎలా ఉంటుందో మనకు తెలియదు, పైకి ఎలా కనిపిస్తుందో మనకు తెలియదు. పైన ఒకటి లోన ఒకటి ఉంటుంది కనుక దాని అంతరంగాన్ని మనము పట్టుకోలేము. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైంది, దాన్ని మనం పట్టుకోలేము. కానీ హృదయాంతరంగం ఎరిగిన వాడు ఉన్నాడు, నడలేడా, ఆయన పట్టుకుంటాడు. కనుకని యథార్థ హృదయం మనకు అవసరం. అలాంటి యథార్థ హృదయం లేని వారిని పాపులుగా లెక్కించి ఆయనే నేను చంపేస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, యథార్థ హృదయము కలిగి మనం నివసిస్తే సౌలు దావీదును చూసి భయపడినట్లుగా ఉంటాడు. యథార్థతను కోల్పోతే మరి దేవుడు ఎప్పుడైతే సొలొమోన్ లేదా దావీదు వారిరువురు ఎప్పుడైతే యథార్థతను విడిచిపెట్టాడో దేవుడు కూడా వాళ్ళని విడిచిపెట్టాడు. యథార్థత కలిగి ఉన్నప్పుడు, సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. యథార్థతను ఎప్పుడైతే విడిచిపెట్టారో దేవుడు వారికి దూరముగా ఉన్నాడు. ఆయన కూడా విడిచేశాడు. మన మంచి క్రియలను బట్టి, మంచి క్రమమును బట్టి మనకు తోడుగా ఉంటున్నాడు. మనలో అవిధేయత ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో ఆయన కూడా విడిచిపెడతాడు. గనుక ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం యథార్థ హృదయములుగా ఉండాలి. దేవుని ఇంట, ఆయన ఇంట్లో మనం ఉన్నాం, ఇది ఆయన ఇల్లు. ఆయన ఇంట్లో ఉన్న మనము ఆయన పిల్లలము. ఆయన మనందరికీ యజమానుడు. ఆ యజమానుడు మన ప్రవర్తనను కనిపెడుతున్నాడు, మన యొక్క యథార్థతను కనపడుతున్నాడు, మన యొక్క నీతి న్యాయములను గమనిస్తున్నాడు. మన కలిగినటువంటి మంచి బుద్ధి, సుబుద్ధిని ఆయన చూస్తూ ఉన్నాడు. అట్టి సుబుద్ధి కలిగిన వారముగా నడుచుకొందుముగాక. ఆ విధానములో అవిధేయతలు పడిపోయిన మనలను సరిచేసుకొనుటకు దేవుడు మనతో మాట్లాడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరము లేచి నిలబడి 2 నిమిషాలు చక్కగా కళ్ళు మూసి ఎవరి వైపు చూడక నిన్ను నువ్వే పరిశీలించుకో. నైనా ఈరోజు నేనున్న ఈ మాటల్లో దావీదు యొక్క హృదయము, సౌలు యొక్క హృదయము తన భార్యలను బట్టి అన్య దేవతల వైపు హృదయము మారినది అని మీరు లేఖనాల్లో ఉదహరించారు. ఎస్, మా అవిధేయతను బట్టి మా భర్తలు, మా కుటుంబాలు, మా గ్రామాలు మారుతున్నాయి అని మేము నేర్చుకొని ఉన్నాము. ఈరోజు విన్నటువంటి భాగంలో మంచి బుద్ధి కలిగి ఉన్నప్పుడు దీవించబడతాము. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనలో ఆ మంచి బుద్ధి అనేది ఎప్పుడైతే కోల్పోతామో దేవుడు మనకు దూరముగా ఉంటున్నాడు. దేవుడు మనకు దూరముగా ఉన్నప్పుడు సమస్తమైనటువంటి అనానుకూల పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అట్టి స్థితి నుంచి దేవుడు మనల్ని తప్పించి మంచి హృదయమును, మంచి మనస్సాక్షిని దేవునికి ఇష్టలుగా నడిపించునుగాక. గనుక అందరము కళ్ళు మూసి ఒకసారి నెమరు వేసుకుందాం. నానా, నీ సన్నిధిలో మేమున్నాము. ఇదిగోయ్యా, ఈ దినమే మేము ఒక తృష్ణ కలిగి ఉన్నాము.
దావీదుకు కలిగినటువంటి ఆ మంచి మనసు ఉన్నంత మటుకు నువ్వు తోడుగా ఉన్నావు. ఎప్పుడైతే ఆ మనస్సు నుంచి తప్పిపోయాడో మీరు కూడా ఆయన విడిచేశారు. నాన్న, ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మాకు ఆ మనస్సుందా? ఆ విధానంలో మేము ఉన్నామా? మేము తప్పిపోయామా? అందువలనే మా భర్తలు కూడా తప్పిపోయారా అనే విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని ఒక్కసారి హృదయాంతరంగం నుంచి పరిశీలించుకుందాం. అందరము కళ్ళు మూసి మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఎస్ నైనా నిన్ను నమ్మినట్లు మేము ఎవరిని నమ్మలేదయ్యా. మీకు మాకున్న మధ్య దూరాన్ని తొలగించి నీతో ఉండే కృపను నాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. అవునైనా
నేను ఆరాధిస్తున్నాను, నీ ఆనందాన్ని కోరుతున్నాను, నా ఆశలు తీర్చేవాడిగా నమ్ముతున్నాను, నా క్రియలు నీ ఎడల నమ్మకమైనవిగా ఉంచు యేసు. yes ఆరాధించు. ఆయన హస్తాలు నిన్ను తాకబోతున్నాయి. ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను. yes నువ్వు ఆరాధిస్తున్నావు, ఆయన చేతులు నిన్ను తాకబోతున్నాయి. నువ్వు పశ్చాత్తాపము కలిగి ఆ పాపివై ఒప్పుకున్నట్లయితే, yes నువ్వు పాపివై ఒప్పుకో, రిపెంటెన్స్, నువ్వు పాపివై ఒప్పుకో. ఆయన హస్తాలు తాకుతున్నాయి, ఆయన చేతులు నిన్ను తాకుతున్నాయి, ఆయన చేతులు నిన్ను తాకుతున్నాయి. అయినా నేను పాపినయ్యా, నా పాపాలను కడుగు యేసయ్యా, నా రోత జీవితాన్ని కడుగు యేసయ్యా. నీ మేలకు అలవాటయ్యే నీ పాదములు వదలాకుని. yes యేసయ్యా, నీ దగ్గర పడుతున్న మేలును బట్టి నీ పాదాలు వదిలేటువంటి స్థితిలో నేను ఉండదు యేసయ్యా. ఆయనతో చేరినప్పుడు మంచి మార్గమేదో నీకు తెలుస్తుంది. యేసయ్యా, యేసయ్యా. నోరుతారు, బిగ్గరగా నోరుతారు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నువ్వు ఆరాధిస్తున్న సమయంలో ఆయన చేతులను తాకపోతూ ఉన్నాయి. నీ పాపపు జీవితాన్ని ఒప్పుకోగలిగితే, నీ రోత జీవితాన్ని విడిపించగలిగితే, మంచి సుబుద్ధి కావాలని ఆయన అడగగలిగితే, దావీదు వలె సుబుద్ధి కలిగినప్పుడు ఆయన నీకు తోడుంటాడని విశ్వసిస్తే, పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనస్సు ఓదార్చింది నారా. yes ఒప్పుకో, పాపములు ఒప్పుకో. పాపములు క్షమించేటువంటి ఆ కృప, క్షమించే సమయం, క్షమాపణకు పాత్రుడుగా ఆయన క్షమించడానికి నీ మధ్యలో ఉన్నాడు. అది ఆయన సంచారం చేస్తున్నాడు, అది ఆయన సంచారం చేస్తున్నాడు. నీ పాపముల కొరకే సంచారం చేస్తున్నాడు, నీ ఒప్పుదల కొరకే సంచారం చేస్తున్నాడు. నా హృదయము నీతో అంది, నీతో వేరై మనలేనని. నా హృదయము నీతో
ఎస్, నువ్వు ఆరాధించిన సమయంలో ఆయన చేతులు నిన్ను తాకాయి. నీ పాపములను ఒప్పుకోగలిగితే ఆయన చేతులు నీ హృదయమును మారుస్తున్నాయి. పాత రోత జీవితాన్ని నువ్వు కడుక్కోవాలని ఆశ కలిగితే నీ బండబారిన హృదయం, నీ మంచి మనస్సు లేని హృదయము, సుబుద్ధి లేని హృదయము, జగడములతో నిండిన హృదయము, ఈర్ష్యలతో నిండిన హృదయము, ఇదిగో ఆయన చేతులు నిన్ను తాకుతున్నాయి. ఆయన చేతులు ఈ సమయంలో ఎవరైతే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తున్నారో, మనపూర్వకముగా ఆయన మాటలను ఆలకిస్తున్నారో, హృదయపూర్వకముగా నీవు ఆరాధించిన ఆరాధనను సత్యమని నమ్ముతున్నావో, వారిని ఆయన చేతులు తాకుతున్నాయి. వారి వైపు ఆయన కరదృష్టి ఉంది. వారి హృదయ వాంఛలను ఆయన తీర్చబోతున్నాడు. నీవు మంచి బుద్ధి కలిగిన దానవుగా ఉండాలనుకుంటున్నావా? ఆ మంచి బుద్ధి కొరకు నువ్వు ఆశతో ఆరాధించావా? ఇదిగో ఇప్పుడే ఆయన చేతులు నిన్ను తాకుతున్నాయి. ఆయన హస్తాలు నిన్ను తాకుతున్నాయి. ఆయన యొక్క ఆ పరిశుద్ధాత్మ ప్రభావము ఇదిగో ఈ ప్రాంగణంలో సంచారము చేస్తూ హృదయపూర్వకంగా ఆరాధించు. హృదయపూర్వకంగా విన్న మాటలను అంగీకరించు. హృదయంలో చెడుతనం అంతటిని విసర్జించు. ఇదిగో ఇప్పుడే ఆయన నిన్ను తాకుతూ ఉన్నాడు, విడుదలిస్తూ ఉన్నాడు, మంచి బుద్ధిని దయచేస్తూ ఉన్నాడు. ఆ ప్రభావాన్ని యేసు నామములో అడిగిన వారిపై క్రమరించబడునుగాక. ఆ ప్రభావమును అందరూ పొందుకొందురుగాక. నీ హస్తాలు మమ్మల్ని తాకాయ్యా, నీ హస్తములు మమ్మల్ని చూశాయ్యా, నీ కనుదృష్టి మాలో సంచారం చేస్తుందయ్యా. చెడిన మా హృదయము, మలినమైన మా హృదయము, పశ్చాత్తాపము లేని మా హృదయము, తగ్గింపు లేని మా హృదయము, మేము ఆరాధిస్తున్నప్పుడు నువ్వు చూస్తున్నానన్నావయ్యా. మేము కన్నీరు విడుస్తున్నప్పుడు నువ్వు చూస్తున్నానన్నావయ్యా. అవును నాయనా, మేము ఆరాధిస్తున్న సమయంలో నీ ప్రభావము మాపై ఉంది. ప్రభావము పొందుకున్న వారి కొరకై ప్రార్థిస్తున్నాను. అతి ప్రభావాన్ని నేను పొందుకున్నానన్న వారి చేతుల పైకెత్తండి. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు ఒకరి వైపు ఒకరు చూడొద్దు. అయ్యా, నేను ఆరాధిస్తున్నప్పుడు నీ చేతులు ఇప్పుడు నన్ను తాకాయి అనుకున్న వారు మాత్రమే మీ కుడి హస్తాలు పైకించండి. దయగల దేవాని ఉన్నత నామాన్ని బట్టి స్తోత్రాలు. ఉన్నతుడా, నీ అనంతమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మేము ఆరాధిస్తున్నప్పుడు మీరు ఎవరినైతే తాకారో ఆ బిడ్డల సాక్ష్యాన్ని బట్టి, వారి హృదయంలో మీరు ప్రవేశించిన దాన్ని బట్టి, వారి పాపములు నీ ముందర ఒప్పుకున్న దాన్ని బట్టి వారిని మీరు తాకినందుకై మీకు స్తోత్రాలు. వారిని అభిషేకించినందుకై మీకు స్తోత్రాలు. వారిలో మీరున్నందుకై స్తోత్రాలు. వారి విశ్వాసాన్ని స్థిరపరిచి బలపరిచి ఇది మొదలుకొని నీకిష్టలుగా, సుబుద్ధి కలిగిన వారుగా, వేరొకరి చేత ఎక్కించబడిన వారుగా, గొప్ప ఘనతను పొందుకునేవారుగా, వారి బుద్ధిని బట్టి ఎదుటివారు వారికి సాగిలపడువారుగా, భయపడివారుగా ఎత్తి పట్టమని అట్టి విశ్వాసముతో కుడి హస్తములెత్తిన వారిని అభిషేకించి ఆశీర్వాదించి నూతన జీవన పదములో నడిపించుదురుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించుగాక.